ఓ రోజు రాకుమారి తండ్రి ఆమెకు ఒక బంగారు బంతిని బహుమతిగా ఇస్తాడు. ఆ బంగారు బంతి చాలా నచ్చిన రాకుమారి రోజు దానితో ఆడుకునేది. ఓ రోజు రాకుమారి తోటలో బంతిని పైకి విసిరేసి తిరిగి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. రాకుమారి ఆడుకుంటూ ఉండగా బంతి హఠాత్తుగా చేజారి దొర్లుకుంటూ వెళ్ళి చెరువులో పడి మునిగిపోతుంది. బంతి పోయిందని దిగులుగా చెరువు గట్టు మీద కూర్చుంటుంది రాకుమారి. అప్పుడు రాకుమారికి, "ఎందుకలా దిగులుగా ఉన్నారు రాకుమారి?" అనే మాటలు వినిపిస్తాయి. మాట్లాడింది ఎవరా అని చుట్టూ చూసిన రాకుమారికి ఒక కప్ప కనిపిస్తుంది. "నీళ్లల్లో పడిపోయిన బంతి కోసమేనా మీరు దిగులుగా ఉన్నారు?" అని కప్ప మళ్ళీ అడుగుతుంది. కప్ప మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతుంది రాకుమారి. "ఆ బంతి నన్ను తెచ్చిపెట్టమంటారా?" అని అడుగుతుంది కప్ప.